అన్యోన్యం, వైధర్మ్యం, ప్రీతి అప్రీతి. ప్రీతి అంటే సత్వగుణం, అప్రీతి రజోగుణం, విషాదం తమోగుణం. ఆది ఆద్యై మొదలగు వాటి ద్వారా గుణానాం గుణాల యొక్క ప్రీతి అప్రీతి విషాదం మొదలగు వాటి ద్వారా అన్యోన్యం ఒకదానికి మరొకటి వైధర్యం. వైధర్మ్యం అంటే సమాన లక్షణాలు, సమాన గుణాలు కావు. సత్వగుణం యొక్క లక్షణాలు వేరు, రజగుణం యొక్క లక్షణాలు వేరు, తమో గుణం యొక్క లక్షణాలు వేరు. సత్వగుణంలో ప్రీతి మొదలగునవి. ఆ మొదలగునవి ఏమిటి? రజగుణం, అప్రీతి మొదలగునవి. అంటే రజగుణానికి ఇంకా చాలా ఉన్నాయి, సత్వగుణానికి ఇంకా ఉన్నాయి. విషాదం, ఆది విషాదం మొదలగునవి తమో గుణం. ఈ విషాదం తమో గుణానికి సంబంధించింది. అప్పుడు అది సత్వగుణం, రజోగుణం కాదు. అప్రీతి ఉన్నప్పుడు, ద్వేషం ఉన్నప్పుడు అది రజోగుణం యొక్క ప్రభావం ఉంటుంది. అప్పుడు సత్వగుణం, తమోగుణం ఉండదు. ప్రీతి ఉన్నప్పుడు సత్వగుణం ఉంటుంది, దాని ప్రభావం ఉంటుంది. ఇలా విధర్మాలు, వేరువేరు ధర్మాలు, వేరువేరు లక్షణాలు ఉంటాయి. సత్వమే, రజము రజమే, తమనే. కాబట్టి విడివిడిగా తెలుసుకోవాలి. పంచశేఖాచార్యులు మొదలగు వారు వీరి గురించి చెప్పడం జరిగింది. సత్వగుణంలో ఉన్నటువంటి విషయాలు ఏమిటి, వాటి శక్తులు ఏమిటి, వాటి లక్షణాలు ఏమిటి అంటే, సత్వగుణానికి ప్రీతి ఉంటుంది, లఘు, ప్రకాశం, సుఖము, రిజుత, మృదుత, సత్యము, శౌచము, లజ్జ, బుద్ధి, క్షమ, దయ, జ్ఞానము, ప్రసాదము, తితిక్ష, సంతోషం ఇత్యాది అని చెప్పడం జరిగింది. అదే రజోగుణం అయితే అప్రీతి. అప్రీతి అంటే ద్వేషం అన్నమాట. ప్రవర్తన, చలము, దుఃఖము, ద్వేషము, ద్రోహము, మత్సరము, నింద, హఠము, ఉత్కంఠత, తిరస్కారం, శఠత, వంచన, బంధము, వధ, ఛేదనము, శోకము, అశాంతి, యుద్ధము, ఆరంభరుచిత, తృష్ణ, సంగము, కామము, క్రోధము ఇత్యాది. తమస్సు అయితే విషాదము, గురు, ఆవరణం, మోహము, అజ్ఞానము, మదము, ఆలస్యము, భయము, దైన్యము, అకర్మణ్యత, నాస్తికత, స్వప్నం, నిద్ర ఇత్యాది. ఈ విధంగా చెప్పడం జరిగింది. ఈ గుణాలు మనము జడ పదార్థాల్లో ఉన్నటువంటి ఆ అణువు, పరమాణువులో కూడా చూస్తాం. నేటి విజ్ఞానంలో కూడా ఈ విషయాలు వస్తాయి. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లు సుమారుగా అటువంటి గుణాలు ఉంటాయి. ఎలక్ట్రాన్లో, ప్రోటాన్లు, న్యూట్రాన్లో. న్యూట్రాన్ అంటే సుమారుగా తమో గుణం ఉంటాయి, ప్రోటాన్లో సత్వగుణ లక్షణాలు ఉంటాయి, ఎలక్ట్రాన్లో రజోగుణ లక్షణాలు ఉంటాయి. ఇది అర్థం చేసుకోవడం కొరకే. కానీ ఆ ఎలక్ట్రాన్ అంటే రజని, న్యూట్రాన్ అంటే తమ అని, ప్రోటాన్ అంటే సత్వం అని కాదు. నిజానికి ఒక ఉదాహరణ అర్థం చేసుకోవడానికి చెప్పడం జరిగింది. ఈ విధంగా మనలో కూడా ఇవి ఉంటాయి. మనలో కూడా మూడు ఉంటాయి. మూడు లేకుండా ఏది లేదు, ఏ పదార్థం లేదు. మూలంలో మూడే, సత్వరజతమాలే. అలాగే వైజ్ఞానికంగా కూడా మూడే, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లే. కాబట్టి ఈ గుణాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే ఎంత ప్రయత్నం చేసినా ఒక్కోసారి రజోగుణం యొక్క ప్రభావం చూపిస్తుంది. అప్పుడు లోపల ఈర్ష్య, ద్వేషాలు, కోపము ఇవన్నీ కలుగుతుంటాయి. ఒక్కోసారి తమోగుణ లక్షణాలు, ఒక్కోసారి సత్వగుణ లక్షణాలు ఉంటాయి. అప్పుడు నేనే, ఇప్పుడు నేనే, ఎప్పుడైనా నేనే. నిజానికి అక్కడ నేనే, ఇక్కడ నేనే, ఎక్కడైనా నేనే. కానీ వీటి ప్రభావం ఉంటుంది. అందుకే అప్పుడే మనం అశాంతంగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం, విషాదంగా ఉంటాం. ఈ ప్రశాంత, విషాద ఇవన్నీ కూడా గుణాలు
సత్వరతమ కణాల గుణాల యొక్క ప్రభావం కాబట్టి వాటిని ఎలా దూరం చేసుకోవాలని ఆలోచించాలి. భోజనం ద్వారా మార్చుకోవాలి, వ్యవహారం ద్వారా, ఆలోచనల ద్వారా, సత్సంగం ద్వారా మార్చుకోవడం అవసరం ఉంది. ఋషుల యొక్క సిద్ధాంతాన్ని, ఋషికృత గ్రంథాల అధ్యయనం ద్వారా కూడా మార్చుకోవచ్చు. తెలుసుకోవాలి ముందు ఏమిటి అనేది, అప్పుడు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చెప్పడం జరిగింది. అయితే విరుద్ధ గుణాలు కూడా ఉంటాయి, తర్వాత సమాన గుణాలు కూడా కొన్ని ఉంటాయి. ఈ సత్వ రజతమ గుణాల్లో అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. అదే 93వ సూత్రం ద్వారా కపిల మహర్షి చెప్తున్నారు సాధర్మ్యం వైధర్యం గురించి. లఘువాది ధర్మై సాధర్మ్యం వైధర్మ్యం చ గుణానాం. 93వ సూత్రం సాంఖ్య దర్శనము 1వ అధ్యాయము 93వ సూత్రం. లఘు ఆది ధర్మై సాధర్మ్యం వైధర్మ్యం చ గుణానాం. గుణాలు ఏమిటి? సత్వరతమ గుణాలు. వీటి యొక్క గుణానం అంటే వీటి యొక్క లఘు ఆది. ఈ లఘు ఆది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. లఘు అంటే సత్వం. సత్వంలో లఘుత్వం ఉంది, లఘు అనే గుణం ఉంటుంది. ఇక్కడ లఘు అనగానే సత్వం, ఆది అంటే మొదలగు, అంటే సత్వం రజత్వం అన్నమాట. ఈ ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఈ సాధర్మ్యం వైధర్మ్యం రెండు ఉంటాయి. సమాన ధర్మాలు ఉంటాయి, విరుద్ధ ధర్మాలు ఉంటాయి, భిన్న ధర్మాలు, భిన్న లక్షణాలు. ఈ సత్వ తత్వం ఏతుందో, సత్వతత్వంలో ఈ లఘుత్వం కానీ, ప్రీతి, ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, ఇవన్నీ కూడా ప్రతి సత్వ కణములో అవే గుణాలు ఉంటాయి. ప్రీతి, లఘు, ప్రకాశము, సుఖము, రుజుత, మృదుత, శౌచము, సత్యము, లజ్జ, బుద్ధి, క్షమ, దయ, జ్ఞానం, ప్రసాదం, తితిక్ష, సంతోషం మొదలగునవి ప్రతి సత్వకణంలో ఈ గుణాలు ఉంటాయి. అలాగే మనం రజ గురించి చెప్పుకున్నాం, అప్రీతి అని. ప్రతి రజగుణంలో ప్రజకణములో అవన్నీ ఉంటాయి. ఇవన్నీ సమాన ధర్మాలు. ఇక సత్వము రజం ఒకటి కాదు, తమం ఒకటి కాదు, కాబట్టి అవి విరుద్ధ ధర్మాలు కూడా ఉంటాయి. సమస్త సత్వతత్వములో ఈ లఘుత్వములు అన్ని ధర్మాలని లక్షణాలు ప్రతి కణములో ఉంటాయి. ఇవి పరస్పరం సాధర్మ్యం అనమాట, సమాన లక్షణాలు. కానీ రజస్సులో తమస్సులో వేరుంటాయి, కాబట్టి అది వైధర్మ్యం, విరుద్ధ ధర్మాలు, భిన్న ధర్మాలు, భిన్న లక్షణాలు. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. దీనికి సాంఖ్యకారికలు కూడా చెప్పడం జరిగింది. సత్వం లఘు, ప్రకాశకం, ఇష్టం, ఉపస్తంభకం, చలం చ రజః, గురువర్ణకమేవ తమః ప్రదీపవత్ చ అర్థతో వృత్తి అని చెప్పేసి సాంఖ్యకారికలు చెప్పడం జరిగింది. తర్వాత ఈ సమస్త కార్యాలు, ఈ మహతత్వం ఇవి అవుతున్నాయో అందులో ఉన్నటువంటి విషయాలు ఏమిటి మహతత్వంలో, ఆ విషయాన్ని 94వ సూత్రం చెప్పడం జరుగుతుంది. మహతత్వం మొదలగు వాటి ద్వారా అందులో ఉభయ అన్యత్వాత్ కార్యత్వం మహద్ ఆదే ఘటాధిపత్. ఘటం మొదలగు కార్యాల్లో ఏముంటుంది? ఉభయ అన్యత్వాత్. ఉభయం అంటే రెండు. ఇక్కడ ఏంటి? ప్రకృతి పురుషులు, ప్రకృతి ఆత్మ, రెండిట్లో భిన్నత్వం ఉంది. పురుషుడు అంటే ఆత్మ చేతనము, ప్రకృతి జడము. ఈ భిన్న ధర్మాలు. మహదాదేహే, మహతత్వం ఆది అంటే మహతత్వం ఇంకా అహంకారము, ఇంద్రియాలు, తన్మాత్రలు, పంచమహాభూతాలు, ఇవన్నీ కూడా మహతత్వం యొక్క కార్యాలు. మహతత్వం ఏమో మూల ప్రకృతి యొక్క కార్యము. ఈ కనిపించే జగత్తంతా కూడా పంచమహాభూతాల యొక్క రూపం అన్నమాట, మనకు కనిపించేదంతా.
ఇవన్నీ కూడా ఘటములాగా, ఘటాధిపత్, ఘటము వాటి ద్వారా. అంటే మనం ఒక కుండను చూస్తున్నాం లేదా వస్త్రాన్ని చూస్తున్నాం, దాని వెనుక కారణం ఉంది. ముడి పదార్థం ఏదో ఒకటి ఉంది. చపాతి చూస్తున్నాం, రొట్టె, దాని వెనుక పిండి కారణం ఉంది. వస్త్రం వెనుక దారాలు కారణం ఉంది, దారానికి దూది కారణం ఉంది. ఆ విధంగా కారణం ఉంటుంది. అలాగే కనిపించే జగత్తు కూడా కారణం ఉంటుంది అని చెప్పడానికి ఈ సూత్రం చెప్పడం జరిగింది. ఉభయ అన్యత్వాత్, రెండిట్లో భేదం ఉంది. ఏది రెండిట్లో అంటే ప్రకృతి పురుషుల్లో, పురుషు అంటే ఇక్కడ ఆత్మ, అంటే మూల ఉపాదాన కారణం ప్రకృతి, నిమిత్త కారణం పరమిత పరమాత్మ, భోక్త ఆత్మ. ఇవి నిత్య పదార్థాలు. ఈ త్రైతవాదం బాగా అర్థం చేసుకోవాలి. మూల కారణం, మూల పదార్థాలు అనాది, అవి నిత్యం. మూల పదార్థాలు ఏమిటి? మూల ప్రకృతి, ఆత్మ, పరమాత్మ. వీటికి వేరే ఉపాదాన కారణం ఉండదు. కారణానికి కారణం ఉండదు, అసలు మూల కారణానికి అసలు కారణం ఉండదు. మామూలు కారణానికి కారణం ఉంటుంది, కానీ మూల కారణానికి కారణం ఉండదు. ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ మహతత్వం ఏతుందో, మహతత్వం కానీ అహంకారం కానీ, ఇవి వేరే వాటికి, అహంకారం ఇంద్రియాల కారణం అవుతుంది, తన్మాత్రలు పంచమహాభూతాల కారణం. ఈ విధంగా విడివిడిగా ఉంటున్నాయి. ఇవన్నీ కార్యము, కనిపించేదంతా కార్యము, మూలము కారణము, అది కనిపించదు. ఈ విషయాన్ని ఉభయన్యత్వాత్ కార్యత్వం మహద్ ఆదేహే ఘటాధివత్, ఘటములాగా. ఈ మహతత్వం వరకు వీటి యొక్క కార్యత్వం అంటే దానికి కార్యాలు ఉన్నాయి. మహతత్వానికి కార్యము అహంకారం, అహంకారం కార్యం ఇంద్రియాలు, తన్మాత్రలు. ఈ కార్యత్వం ఎలా తెలుస్తుంది అంటే పరిణామం వల్ల తెలుస్తుంది. 95వ సూత్రం ద్వారా చెప్తున్నారు. పరిణామాత్, పరిణమించడం ద్వారా, పరిణమిస్తుంది కాబట్టి తెలుస్తుంది. మహతత్వం మొదటి వాటి యొక్క కార్యత్వం. మహతత్వం నుంచి అహంకారం వచ్చింది, అహంకారం నుంచి ఇంద్రియాలు వచ్చాయి, తర్వాత తన్మాత్రలు, తన్మాత్రల నుంచి పంచమహాభూతాలు. ఇది పరిణమించడం ద్వారా జరిగింది. ప్రతి కార్యం దాని కారణం ఉంటుంది, కానీ ఆ కార్యం ఏతుందో అది సర్వవ్యాపకం కాదు. ఒక కుండ ఉందనుకోండి, ఆ కుండ అంతటా ఉండదు, ప్రపంచం అంతా అదే కుండ ఉండదు. ఒక వస్త్రం ఉంటే ఆ వస్త్రం ప్రపంచం అంతటా ఉండదు, ఒక వృక్షం ఉంటే ఆ వృక్షం ప్రపంచం అంతటా ఉండదు. దానికి పొడవు వెడల్పు ఉంటుంది, అది సీమితము, పరిమితము, పరిచ్ఛిన్నము. ఆ విధంగా ఈ కార్యమంతా కూడా దానికి పరిమితి ఉంటుంది. సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, గ్రహాలు నక్షత్రాలు కావచ్చు, పరిమితి ఉంటుంది. ఆ గ్రహం అంతవరకే, ఆ నక్షత్రం అంతవరకే. అది సర్వవ్యాపకం కాదు. ఏ కార్యం సామాన్యంగా సర్వవ్యాపకం కాదు. మహతత్వం కూడా సర్వవ్యాపకం కాదు. అహంకారం సర్వవ్యాపకం కాదు. ఈ పంచమహాభూతాలు కూడా సర్వవ్యాపకం కాదు. తన్మాత్రలు సర్వవ్యాపకం కాదు. సర్వవ్యాపకం ఏమిటి అంటే మూల ప్రకృతి, పరమిత పరమాత్మ. ఆత్మ శరీరంలో సర్వవ్యాపకము, శరీరం వరకు సర్వవ్యాపకం ఆత్మ. ఇది పరిణమించడం ద్వారా తెలుస్తుంది. దాని పరిణామం ఏమిటి, పరిమితి ఏమిటి? ఇక్కడ పరిణామం అంటే పరిమితి, సీమితి అంటే సీమితము, లిమిటెడ్ అని అర్థం వస్తుంది. పరిణమించడం అంటే దాని అర్థం అదే. మార్పు చెందిందంటే దానికి పొడవు వెడల్పు ఉంటుంది, దానికి ఒక పరిధి ఉంటుంది, దానికి ఒక పరిమితి ఉంటుంది, దానికి హద్దులు ఉంటాయి. దాన్ని పరిణమించడం అంటారు. పరిణమిస్తుందంటేనే అర్థం అది సర్వవ్యాపకం నుంచి విడిపోయి దానికి ఒక పొడవు వెడల్పులు ఉంటాయి, అది సీమితమై ఉంటుంది, పరిమితమై ఉంటుంది, దానికి హద్దులు ఉంటాయి. కాబట్టి దాన్ని పరిణమించింది అంటాం. అందుకే పరిమాణాత్, పరిణమించడమే పరిమాణం అవుతుంది. దాని కొలతలు ఉంటాయి. పరిమాణం ఎలా జరుగుతుంది? పరిమాణం శబ్దం ఎలా వచ్చిందంటే పరి అంటే
అన్ని వైపుల నుంచి పూర్తిగా మానం అంటే కొలత. ఆ పదంలో ఉంది పరిమాణం అని. పరిణమించినప్పుడు తప్పకుండా పరిమాణం ఉంటుంది. పరిణామం వేరు, పరిమాణం వేరు. పరిణమించడం, పరిమాణం. ఇందులో పరిమాణం ఉంది, అది పరిణమించడం. పరిణమించడం అంటే మార్పు రావడం. పరిమాణం అంటే కొలతలు రావడం. అంటే పరిమాణం ఉంటుంది, కొలతలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రపంచం అంతా పరిమితిలో ఉంది, సీమితంలో ఉంది. కాబట్టి అవ్యాపి, వ్యాపకం కాదు, సర్వవ్యాపకం కాదు. ఈ మహతత్వం కానీ, అహంకారం కానీ, ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, తన్మాత్రలు కానీ, చివరికి పంచమహాభూతాలు కానీ అన్ని కూడా లిమిటెడే. తర్వాత 96వ సూత్రం ద్వారా చెప్తున్నారు. 94వ సూత్రంలో ఈ ప్రకృతి పురుషుల భిన్నత్వం గురించి చెప్పడం జరిగింది, వాటి కార్యత్వం గురించి. మళ్ళీ అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. సమన్వయాత్ 96వ సూత్రం. సమన్వయం జరుగుతుంది. ఏం సమన్వయం జరుగుతుంది? కారణములు ఏ గుణాలు ఉన్నాయో దాని అనుసారంగా, దాన్ని అనుసరించి ఈ కార్యములో ఆ గుణాలు వస్తాయి. ఇది సమన్వయం జరుగుతుంది. దాంట్లో కారణంలో ఏముందో కార్యంలో అదే వస్తుంది. ఇది సమన్వయం జరుగుతుంది. అందులో ఉన్నదే ఎందులో. కాబట్టి మహతత్వము, అహంకారం మొదలగు కార్యంలో ఏవైతున్నాయో ఆ కార్యంలో వేరే కార్యం ఉన్నట్టు అనిపిస్తుంది ఒక్కోసారి. కుండలు వేరువేరు ఉంటాయి, వస్త్రాలు వేరువేరు ఉంటాయి, కానీ దాని మూలంలో, కుండలో ఉన్నటువంటి మూలం ఏమిటి? మట్టి. ఆ మట్టి అదే ఉంటుంది ఏ కుండ అయినా. వస్త్రాలు వేరువేరు కావచ్చు, అందులో ఉన్నటువంటి పోగులు, దారాలు అవి ఉంటాయి. వేరువేరు కనిపిస్తున్నాయి కానీ మూలంలో అదే ఉంటుంది. ఇది సమన్వయం జరుగుతుంది అనమాట. మూలములు ఒకటే. అలాగే శాస్త్రాలు వేరువేరు కనిపిస్తున్నాయి కానీ మూలం ఒకటే, విషయం ఒకటి. నిజానికి 6 దర్శనాలు ఉన్నాయి, ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. సమన్వయం చేసుకుంటే అంతా ఒకటే. అలా బంగారం తీసుకుని రకరకాల నగలు చేయించుకుంటాం, ఆభరణాలు చేయించుకుంటాం, కానీ అన్నిట్లో ఉన్నది బంగారమే. పరస్పరం భిన్నం అనిపిస్తాయి కానీ భిన్నత్వం ఏమి లేదు, అంత సమన్వయమే. ఆ విషయాన్ని 96వ సూత్రంలో సమన్వయాత్ అనే సూత్రం ద్వారా చెప్పడం జరిగింది. సమన్వయాత్ అంటే కారణంలో ఏముందో కార్యంలో అదే ఉంటుంది. కారణం అదే ఉంటుంది. చూడడానికి ఈ కుండలు వేరే వేరే ఆకారాలు ఉండవచ్చు కానీ మూలంలో మట్టి అదే ఉంటుంది. వస్త్రాలు వేరు వేరు ఉంటాయి, రంగులు వేరు వేరు కనిపిస్తాయి కానీ మూలంలో పోగులు అవే, దారాలు అవే, ఆ దూది అదే ఉంటుంది. ఈ విషయాన్ని చెప్పడానికి ఇంకా చెప్తున్నారు. దాని పుష్టి కొరకు ఏ మహతత్వము, అహంకారం ఏతో కార్యాలు ఉన్నాయో అవన్నీ కూడా వేరు వేరు కనిపిస్తాయి, మూలం ఒకటే చెప్పడానికి. శక్తిత చేతి 96వ సూత్రం. చ ఇతి. చ అంటే మరియు, శక్తితో అంటే శక్తితో మహతత్వం ఆది కార్యాలు ఏవైతున్నాయో వాటికి హేతు ఉంది, ఒక పరంపర ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కార్యాలే, మహతత్వం కూడా కార్యమే, మూలం ఒకటే అని చెప్పడానికి ఇవన్నీ సూత్రాల ద్వారా స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ ఈ మహతత్వం ఇవి కార్యాలు కావు అంటే ఏమవుతుంది? మహతత్వం, అహంకారం ఇవి కార్యం కాదు, ఇవే కారణాలంటే ఏం జరుగుతుంది? ఆ విషయం చెప్తున్నారు. తద్ధానే ప్రకృతి పురుషోవా 98వ సూత్రం. తత్ అంటే ఆ మహతత్వము, అహంకారం, ఇంద్రియాలు, తన్మాత్రలు ఇవే కారణాలు, అసలు ఇవి కార్యాలు కావు అంటే ఏం జరుగుతుందంటే హానం జరుగుతుంది. తద్ హానే ప్రకృతి. కార్యరూపము కాదని అనుకున్నప్పుడు అప్పుడేమవుతుంది? ప్రకృతి పురుష, ప్రకృతి తర్వాత పురుషుడు అని చెప్పాల్సి వస్తుంది. అది ప్రకృతి, మూల ప్రకృతి లేదా ఆత్మ అని చెప్పాల్సి వస్తుంది. మహతత్వం కార్యము కాదు, అదే మూల కారణం అంటే అది మూల ప్రకృతి అయినా కావాలి లేదా పురుషుడే కావాలి. ప్రకృతి పురుషో వా అంటే లేదా ప్రకృతి వా
లేదా పురుష అంటే ఆత్మ లేదా పరమాత్మ కావాలి. అంటే మహతత్వం, ఈ అహంకారము, ఇవి ఇదే మూల కారణం అన్నప్పుడు అది మూల ప్రకృతి అయిపోతుంది. పేరు మారుతుంది కానీ మూల ప్రకృతి అయిపోతుంది. కాబట్టి మహతత్వము, అహంకారం ఇవి కార్యాలే, మూల కారణం కాదు అని స్పష్టం చేయడానికి ఈ సూత్రం చెప్పడం జరిగింది. తర్వాత ఈ అకార్యం, అకార్య రూపం అంటే ఇది మహతత్వం అకార్య రూపంలో ఉంటుంది. ప్రకృతి పురుషుడు వేరు వేరు అన్నప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాన్ని 99వ సూత్రం చెప్పడం జరిగింది. తయోహో అన్యత్వే తుచ్చత్వం, తుచ్చత్వం అవుతుంది. తయోహో ఈ మహతత్వం మరియు ఏతున్నాయో, ఈ ప్రకృతి పురుషుడు మూల ప్రకృతి ఆత్మ తయోహో అన్యత్వం అవుతుంది, తుచ్చత్వం అయిపోతుంది. అంటే వేరు వేరు అన్నప్పుడు అన్యత్వం అంటే ఇక్కడ ప్రకృతి పురుషుడు వేరు వేరు, ఇదంతా వేరు వేరు అన్నప్పుడు అది తుచ్చం అయిపోతుంది, అంటే అభావం అయిపోతుంది, ఇంకా ఏమి లేకుండా అయిపోతుంది. అది ప్రకృతి కాదు, ఆత్మ కాదు, మరి అది ఏమవుతుంది? కార్యరూపం కూడా కాదు. అప్పుడు ఏమైపోతుంది? అది మాట ఉంటుంది కానీ వస్తువు ఉండదు, అది వికల్ప వృత్తి అవుతుంది. దానికి కుందేటు కొమ్మలాగే, కుందేటు కొమ్మ అని ఎలా అంటామో, కుందేటు కొమ్ములు లేవు, ఆకాశ పుష్పాలు లేవు, అది తుచ్చం అన్నమాట, అభావం అవుతుంది, లేదు కానీ ఉన్నట్టు అనిపిస్తుంది. అంతేకాని మహతత్వము, అహంకారం మూల కారణాలు కావు అని గట్టిగా చెప్పడానికి ఇవన్నీ సూత్రాలు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ వెనక్కి మహతత్వము ఎత్తున్నాయో ఈ కార్యాలు కనిపించేవన్నీ కూడా దీని నుంచి మూల ప్రకృతి ఎత్తుందో కారణం, దాన్ని అనుమానించడానికి మళ్ళీ 100వ సూత్రంలో చెప్పడం జరుగుతుంది. కార్యాత్ కారణానుమానం తత్ సాహిత్యాత్, అంటే కార్యాన్ని చూసి కారణాన్ని అనుమానించడం ద్వారా, ఇక్కడ సాహిత్యం అనే పదం వచ్చింది. తత్ సాహిత్యాత్ అంటే కార్యంలో కారణం యొక్క సహభావం. సాహిత్యాత్, సాహిత్యం అంటే మన శాస్త్రాలను సాహిత్యం అంటాం, వైదిక సాహిత్యం, రకరకాల సాహిత్యం ఉంటుంది, ఇంగ్లీష్లో లిటరేచర్ అంటాం. ఈ అర్థం కాదు ఇక్కడ. సాహిత్యం అంటే సహభావం, అంటే కార్యంలో ఏది కనిపిస్తుందో అది కారణమే, కారణంలో ఉన్నదే కార్యంలో కనిపిస్తుందని చెప్పడానికి. తత్ సాహిత్యాత్ కార్యాత్ మహతాది, కార్య అంటే ఈ కార్యంలో ఏతుందో, కార్యము ద్వారా, కార్యము వలన కారణాన్ని అనుమానించవచ్చు. ప్రకృతి రూపమైనటువంటి ఏదైతే ఉపాదాన కారణం ఉందో అనుమానం ద్వారా తెలుస్తుంది. కార్యంలో కారణం యొక్క కారణం, నిజానికి కార్యంలో కారణం యొక్క సూక్ష్మంగా రూపం ఉంటుంది. మొక్క ఉంది, ఆ మొక్క దానికి మూలం బీజం. నిజానికి బీజంలో మొక్క యొక్క అన్ని లక్షణాలు ఉంటాయి. మొక్క అయిన తర్వాత ఆ బీజం లేదో, బీజం సూక్ష్మం ఉన్నప్పుడు దాని యొక్క గుణాలే ఈ మొక్కలు వస్తాయి. అలాగే కార్యములో కారణం యొక్క సూక్ష్మం ఏతుందో అది పూర్తిగా ఉంటుంది. కారణం అంటే బీజములో మొక్క యొక్క అన్ని లక్షణాలు దాంట్లో ఉంటాయి, పరిపూర్ణంగా ఉంటాయి, కానీ కనిపించవు, వ్యక్తం కావు. మొక్కగా వచ్చినప్పుడు, మొలక వచ్చిన తర్వాత, మొక్క అయిన తర్వాత దాని యొక్క లక్షణాలు బయటకు వస్తాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఆ బీజంలో ఉన్నాయి కాబట్టి. అలాగే కార్యంలో ఈ జగత్తులో మనకు కొన్ని కనిపిస్తున్నాయి, అంటే నా శరీరంలో లక్షణాలు కనిపిస్తున్నాయి. నా శరీరం లక్షణం కనిపించడానికి కారణం ఏంటి? దీనికి మూలమైనటువంటి మూల పదార్థములో ఆ గుణాలు ఉన్నాయి. నాలో విషాదం ఉంది, లేదా శాంతి ఉంది, లేదా ఈర్ష్య ద్వేషాలు ఉన్నాయి, విషాదం ఉంది. అటువంటప్పుడు దాని కారణం ఏమిటి? ఆ మూలంలో ఏదో బీజం ఉందన్నమాట, అది బయటకు వచ్చింది, వ్యక్తమైంది. అలా అందుకే తల్లిదండ్రుల యొక్క కొన్ని గుణాలు, శారీరక లక్షణాలు, రోగాలు కూడా మనకు వస్తాయి, అంటే కారణంలో ఉన్నాయి కాబట్టి మనకు వస్తాయి. ఆ విధంగా కారణం ఉన్నటువంటి సూక్ష్మ విషయాలు కార్యంలో కనిపిస్తాయి.
ఇది కార్యాత్ కారణ అనుమానం తత్ సాహిత్యాత్. ఈ సాహిత్యం వలన అంటే సహభావం వలన. సహభావం అంటే ఏంటి? మళ్ళీ భావం అంటే సత్తా, ఉనికి. సహభావం అందులో ఏతుందో దాన్ని అనుసరించి ఈ గుణాలు వస్తాయి, ఈ లక్షణాలు వస్తాయి అని చెప్పడానికి సాహిత్యాత్ అని చెప్పడం జరిగింది. ఈ సాహిత్యము వలన, ఆ సాహిత్యం వల్ల ఏం జరుగుతుంది? కార్యాత్ కార్యం నుండి కారణాన్ని అనుమానించడం వలన తెలుస్తుంది. కాబట్టి కార్యాత్ కారణానుమానం తత్ సాహిత్యాత్. మూల ప్రకృతి అవ్యక్తం, ఆ విషయం చెప్తున్నాడు ఇక్కడ 101వ సూత్రం ద్వారా స్పష్టం చేస్తున్నారు కపిల మహర్షి. అవ్యక్తం త్రిగుణాత్ లింగాత్. ఇది అవ్యక్తం మూల ప్రకృతి. త్రిగుణాత్, ఈ త్రిగుణాలు ఏవైతున్నాయో త్రిగుణాలు లింగాత్, త్రిగుణంలో లింగాలు ఉన్నాయి. ఏం లింగాలు? లక్షణాలు ఉన్నాయి, చిహ్నాలు ఉన్నాయి. త్రిగుణాత్ లింగాత్, త్రిగుణంలో ఉన్నటువంటి అయితే లింగాలు ఉన్నాయో, లక్షణాలు ఉన్నాయో అవి వెనక్కి వెళ్తే అవ్యక్తాన్ని గురించి చెప్తుంది. అవ్యక్తం ఏమిటి? ప్రకృతి, మూల ప్రకృతి. అంటే మూల ప్రకృతి అవ్యక్తం. మన వెనక్కి వెళ్తే మూల ప్రకృతి అవ్యక్తం, మిగతావన్నీ కూడా లింగాలు. అందుకే మూల ప్రకృతిని అలింగం అంటారు, అవ్యక్తం అంటారు, ప్రధానం అంటారు. ఆ విధంగా తెలుసుకోవాలి. అవ్యక్తం అంటే మూల ప్రకృతి. ఇక్కడ దాని పేరే స్వధాకుడు అంటారు, దాని పేరే అవ్యక్తం, దాని పేరే అలింగం. బయటకు ఏవైతే అభివ్యక్తం అవుతుందో, వ్యక్తం అవుతుందో, ప్రకటితం అవుతుందో అదంతా కూడా కార్యం అన్నమాట. మూలము ప్రకటితం కాదు, వ్యక్తం కాదు, దాని పేరు అవ్యక్తం. ఈ సుఖము, దుఃఖం, మోహం అని కూడా ఆ గుణాలు అక్కడ కనిపించవు మూల ప్రకృతిలో. తర్వాత వ్యక్తం కావడానికి దాని యొక్క కార్యం కావాలి, అవి అప్పుడు కనిపిస్తాయి. మనకు శరీరం వచ్చిన తర్వాత తెలుస్తుంది, శరీరం రాకముందు ఏమి తెలియదు. శరీరం వచ్చిన తర్వాత ఇవన్నీ, ఈ సుఖము, దుఃఖము, ఈ విషాదం ఇవన్నీ వస్తాయి. కాబట్టి శరీరంలో ఇవన్నీ ఉన్నాయి, దానికి మూలంలో దాని లక్షణాలు ఉన్నాయి. 102వ సూత్రంలో చెప్పడం జరుగుతుంది. ఇది సందేహం వస్తుందన్నమాట. ఒకవేళ ప్రకృతి అవ్యక్తం అయితే ఆకాశ పుష్పములాగా అది మిథ్యనై ఉండాలి. ఎందుకంటే అది మాట వరుసకే మూల ప్రకృతి అవ్యక్తం అంటున్నారు, కానీ మూల ప్రకృతి అవ్యక్తం కాదు. ఆకాశ పుష్పం లాగా. ఆకాశం, పుష్పం 2 శబ్దాలు ఉన్నాయి, కానీ ఆకాశ పుష్పం లేదు. అలాగే మూల ప్రకృతి అవ్యక్తం కాదు అని సందేహం వ్యక్తం చేస్తున్నారు పూర్వపక్షి శిష్యుడు. దానికి సమాధానంగా 102వ సూత్రం ద్వారా స్పష్టం చేస్తున్నారు. తత్ కార్యతః తత్సిద్ధేః న అపలాప. తత్ కార్యత అంటే ఆ ప్రకృతి యొక్క కార్యం ఏముంటుంది? కార్యత అంటే మహతత్వం, అహంకారం, ఏదైతే కార్యాలు ఉన్నాయో వాటి ద్వారా, వాటి వలన తత్ సిద్ధే ఆ మూల ప్రకృతిని సిద్ధిస్తుంది. ఇది మాత్రం అపలాపం కాదు. అపలాపం అంటే మిథ్యా కథనం, అబద్ధం కాదు, అపలాపం కాదు. ఇది ప్రేలాపన, ప్రలాపన కాదు, ఇది నిజం, ఇది అని స్పష్టం చేస్తున్నారు. మహతత్వము, అహంకారం కార్యాల్లో అవుతుందో అది మూల ప్రకృతి యొక్క విషయమే. ఈ పంచమహాభూతాలు, తన్మాత్రలు, వీటి ద్వారా వెనక్కి వెళ్తే మూల ప్రకృతికి తెలుస్తుంది. ఎందుకంటే ఈ తత్కార్యత, వీటి యొక్క కార్యత్వం ఏతుందో, ఈ గుణాలు అయితే కనిపిస్తున్న లక్షణాలు, ఈ లక్షణాలు బట్టి మూల ప్రకృతి అర్థం అవుతుంది. ఇది అబద్ధం కాదు. నా అపలాప. తత్కార్యత తత్సిద్ధే నా అపలాప. అపలాపం అంటే మిథ్యా కథనం, అబద్ధం మాట కాదు అని చెప్తున్నారు. ఇది ఖండించడానికి వీల్లేదు. అపలాపం అంటే ఇక్కడ ఖండించడానికి వీల్లేదు, ఇది నిజం, అబద్ధం కాదని చెప్తున్నారు. దాని పేరు అపలాపం. ఒక శబ్దం ఇది అపలాపం. కాబట్టి మూల ప్రకృతి ఉంది, అది అవ్యక్తము. వ్యక్తమైతే అది మూల ప్రకృతి కాదు, మూల ప్రకృతి వ్యక్తం కాదు.
అది స్పష్టం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యకారణం ఆధారంగా మూల ప్రకృతి ఉంది అని మనం రుజువు చేయడం జరిగింది, ఋషి రుజువు చేయడం జరిగింది. కానీ ఈ ఆత్మ ఉందని ఎలా చెప్పాలి? సరే, కనిపించే కార్య జగత్తు ఈ ప్రపంచాన్ని చూసి వెనక్కి వెళ్తే మూల ప్రకృతి అని ఒకటి ఒప్పుకున్నాం. కానీ ఆత్మ ఉందని ఎలా? ఎందుకంటే ఆ మూల ప్రకృతికి దాని కార్యం కనిపిస్తుంది. మూల ప్రకృతికి అవ్యక్తమే, అది కనిపించదు. దాని యొక్క కార్యము ఈ జగత్తు కనిపిస్తుంది. ఈ గ్రహాల నక్షత్రాలు, ఈ పర్వతాలన్నీ కనిపిస్తున్నాయి, సరే ఒప్పుకుందాం. కానీ ఆత్మ ఉందని ఎలా తెలుస్తుంది? ఆత్మ యొక్క కార్యం ఏమిటి? మూల ప్రకృతి లాగే ఆత్మ కూడా కార్యం ఉండాలి కదా. ఆత్మ కూడా పరిణమించి అది కూడా వ్యక్తం కావాలి కదా. అది వ్యక్తం కావడం లేదు. ఆత్మ అవ్యక్తం అనుకుందాం, కానీ వ్యక్తం కావడానికి ఏమిటి? ఏదైనా కార్యం ఉండాలి కదా అనే సందేహం. ఆ సందేహాన్ని నివృత్తి చేస్తున్నారు కపిల మహర్షి 103వ సూత్రం ద్వారా. సామాన్యేన వివాద అభావాత్ ధర్మవత్ న సాధనం. సామాన్యేన, ఇక్కడ పుమాన్ శబ్దం తీసుకోవాలి. పుమా అంటే మనకు పురుషుడు అంటే ఆత్మని తీసుకోవాలి. ఇక్కడ ఒక శబ్దం కలుపుకోవాలన్నమాట, జోడించుకోవాలి. పుమాన్ అనే శబ్దం. సామాన్యేన వివాదాభావాత్, సామాన్యంగా. సామాన్యం అంటే పురుషుని యొక్క సత్తా ఉంది, పురుషుని యొక్క ఉనికి ఉంది అనే విషయంలో సామాన్య అంటే సాధారణ రూపంతో, వివాదాభావాత్ అంటే పురుషుడు ఆత్మ ఉందనే విషయంలో అందరూ ఒప్పుకుంటారు. వివాదం అభావం, వివాదం లేదు. వివాదం లేకపోవడం కారణంగా సాధనం అంటే విశేష సాధనం అవసరం లేదు, దాని యొక్క అవసరం లేదు. నా ధర్మవత్ నా సాధనం, వేరే సాధనాలు అవసరం లేదు. ధర్మవత్, ధర్మం లాగా. ధర్మం అంటే ధరించేది, అంటే ధరించడం, అంతే ఆచరణ. ధర్మాన్ని ధరించడమే అలా ఉంటుందన్నమాట. ఇందులో వివాదం ఏమి లేదు. వివాద అభావాత్ ధర్మవత్ నా సాధనం. ధర్మాన్ని, ఇది ధర్మం చెప్పడానికి అంటే వేదానికి ఉదాహరణకు వేదం స్వత ప్రమాణము. ఆ స్వత ప్రమాణాన్ని నిరూపించడానికి మరొక ప్రమాణం అవసరం లేదు. కాబట్టి పురుషుడు ఆత్మ ఉంది అని చెప్పడానికి వేరే ప్రమాణాలు అవసరం లేదు. దాని కార్యం ఉండదు. ఆత్మకు కార్యం లేదు, అదే మూలము, అదే అనాది అనంతము, అది నిరాకారము నిర్వికారము ఆత్మ. కాబట్టి ధర్మం లాగేది. ధర్మవత్ నా సాధనం, నిరూపించడానికి వేరే సాధనాలు అవసరం లేదు. విశేష సాధనాలు ప్రత్యేకంగా నిరూపించాల్సిన అవసరం లేదని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 104వ సూత్రం ఏమిటి అంటే, ఈ శరీరం ఏతుందో దాన్ని తీసుకొని చెప్పడం జరుగుతుంది. శరీరాది వ్యతిరిక్త పుమాన్. వ్యతిరిక్తం శరీరాది, శరీరముల వాటికంటే ఇది వ్యతిరిక్తం, భిన్నము. శరీరము ఆత్మ ఒకటి కాదు, ఇది పుమాన్. పుమాన్ అంటే పురుషుడు, ఆత్మ. శరీరాది వ్యతిరిక్త పుమాన్. శరీరం వేరు, పురుషుడు ఆత్మ వేరు. కాబట్టి ఆత్మ ఉంది. శరీరం అనేది ప్రకృతి యొక్క వికృతి. శరీరం కూడా పాంచభౌతికం కాబట్టి ఇది ప్రకృతికి సంబంధించింది, ప్రాకృతికము. అందులో ఆత్మ ఉంటుంది. కాబట్టి శరీరాది వ్యతిరిక్త, శరీరం కంటే ఇది భిన్నము, ఇది వేరు. అది పుమాన్. పుమాన్ అంటే పురుషుడు అంటే ఆత్మ. ఆత్మ వేరు, శరీరం వేరు. చాలా మంచి సూత్రం ఇది. శరీరం వేరు, శరీరాది వ్యతిరిక్త పుమాను. నేను వేరు, శరీరం వేరు, నేను వేరు, ఇంద్రియాలు వేరు, అంతఃకరణాలు వేరు, నేను వేరు. స్పష్టంగా తెలుసుకోవాలి. ఇది వాస్తవిక రూపం. శరీరం కంటే భిన్న రూపం ఆత్మది. కాబట్టి ఆత్మ ఉంది.
మరొక హేతు చెప్పడం జరుగుతుంది. సంహత పరార్థత్వాత్ 105వ సూత్రం. ప్రకాశ క్రియా స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగ అపవర్గ అర్థం దృశ్యం అని చెప్పేసి యోగ దర్శనంలో 2వ పాదంలో వచ్చింది. ఈ ప్రపంచమంతా భోగ అపవర్గం కొరకే. అదే సంహత పరార్థత్వాత్ ఇంతకుముందు కూడా ఈ సూత్రం వచ్చింది, ఇటువంటి సూత్రం. ఇది పరార్థం కొరకు ఈ ప్రపంచం అంతా. ఈ శరీరం కూడా పరార్థం కొరకే. పరోపకారాయ ఫలంతి వృక్ష పరోపకారాయ వహంతి నద్య పరోపకారాయ దుహంతి గావ. పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం పరోపకారం కొరకే, ఈ ప్రపంచం పరోపకారం కొరకే, ఈ జగత్తు పరోపకారం కొరకే. ఇది సంఘాతం సమ్మేళనం కలిసినటువంటి, అన్ని కలిసినట్టు ఏర్పడినటువంటి ఈ ప్రపంచం, ఈ సత్వరతమ కణాలు కలిసినటువంటి ఇదంతా కూడా. ఈ శరీరం కూడా అంతే, అన్ని కలిసిన తర్వాత శరీరం ఏర్పడ్డది. శరీరం కొరకు కాదు, ఏ వస్తువు దాని కొరకు కాదు, ఏ జడ పదార్థం దాని కొరకు కాదు. అది పరార్థం కొరకే. స్వార్థం లేదు అందులో. స్వార్థం ఉండేది ఆత్మలో. ఆత్మకు స్వార్థం ఉంది. ఆ ఆత్మ పేరే స్వార్థ, అంటే స్వ అర్థము, సొంత ప్రయోజనం, సొంత ఉద్దేశం ఒకటి ఉంటుంది. ప్రతి ఆత్మకు స్వార్థం ఉంటుంది. అందుకే స్వార్థ, స్వార్థి కాదు. స్వార్థి అంటే వేరు. ప్రాపంచిక సుఖాల గురించి ప్రయత్నం చేసి ఉండేది అది స్వార్థి. ఇది స్వార్థము, సొంత ప్రయోజనం. సొంత ప్రయోజనం ఏంటి? ఆత్మ యొక్క సొంత ప్రయోజనం మోక్షం. నిజానికి దుఃఖాలని దూరం చేసుకోవడం అనేది ఒక ప్రయోజనం. శరం రావడానికి, ముఖ్యంగా మానవ దేహం రావడానికి ముఖ్య ప్రయోజనము దుఃఖాలన్నిటిని దూరం చేసుకొని మోక్షాన్ని పొందడం కొరకే. అది స్వార్థం, అది సొంత ప్రయోజనం, అది ఉద్దేశం. కానీ ఈ ప్రకృతికి, ఈ ప్రపంచానికి ఆ ఉద్దేశం ఏం లేదు. దానికి మోక్షం అవసరం లేదు, ఈ శరీరానికి మోక్షం అవసరం లేదు, ఆత్మకే మోక్షం కావాలి. కాబట్టి సంహత పరార్థత్వాత్, ఈ సంఘాతం, ప్రపంచమంతా సంఘాతం, సమ్మేళనం కాబట్టి అది ఒక సముదాయం. దానికి స్వార్థం ఉండదు, అది పరార్థం కొరకే. స్వార్థం దేనికి ఉంది అంటే ఆత్మకు ఉంది. అందుకే ఆత్మ ఉంది, శరీరం దాని యొక్క సాధనం. ఈ పడక కానీ, వస్త్రాలు, ఈ భవనాలు, ఈ వాహనాలు అన్ని కూడా వాటికి స్వార్థం ఉండదు, పరుల కొరకే. జీవాత్మ భోక్త, శరీరం దానికి సాధనం. ఈ ప్రపంచం భోగించాలి, అనుభవించాలి. కానీ మోక్షం పొందడానికి ఇవన్నీ సాధనాలకు ఉపయోగపడాలి. ధర్మ సాధనం శరీరం. మరొక హేతు చెప్పడం జరుగుతుంది 106వ సూత్రం ద్వారా. త్రిగుణాది విపర్యాత్. ఈ త్రిగుణాలు ఏవైతున్నాయో, సత్వరతమ కణాలు, గుణాలు, దానికి వ్యతిరేకం, భిన్నము. ఇది పురుషుడు, ఆత్మ, జీవాత్మ భిన్నం. మనం శరీరం నుండి తీసుకుని మూల ప్రకృతి వరకు తీసుకుని శరీరానికి ఉన్నటువంటి ఈ ఇంద్రియాలు అందు లోపలికి వెళ్తే మహాతత్వం మూల ప్రకృతి వరకు, ఇక్కడ విపర్యాత్, అక్కడ దాకా తీసుకున్నప్పుడు కూడా త్రిగుణాది విపర్యాత్. అప్పుడు కూడా ఆ మూల ప్రకృతి కూడా ఆత్మ కాదు. త్రిగుణాది విపర్యాత్, త్రిగుణాలు అంటే సత్వరతమ కణాల వరకు ఆలోచిస్తే అక్కడ కూడా ఆ సత్వగుణం కూడా ఆత్మ కాదు, రజోగుణం కూడా ఆత్మ కాదు, తమో గుణం కూడా ఆత్మ కాదు. త్రిగుణాలు ఆత్మ కాదు, కాజాలవు. విపర్యాత్, భిన్నం. త్రిగుణాలు ఆత్మ ఒకటి కాదు. కాబట్టి ఈ ఆత్మ త్రిగుణాతీతము, అందుకే నిర్గుణం అన్నారు. గుణాతీతం, ఆత్మ గుణాతీతుడు, అపరిణామి. కాబట్టి ఈ ప్రపంచం జడము, అది ఆత్మల కొరకే, పరమాత్మ ద్వారా నిర్మితం కాబడుతుంది. తను ఉపయోగించుకోవాలి. శరీరం కూడా అంతే. శరీరం కూడా భగవంతుని ద్వారానే ఆత్మల కొరకు తయారు చేయబడ్డది. శరీరాన్ని ఉపయోగించుకొని దుఃఖాలన్నింటినీ దూరం చేసుకుని మోక్షం పొందడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆత్మ లేకపోతే, శవం అయితే ఈ శరీరం ఏమి పనిచేయదు. అందుకే ఆత్మ శరీరంలో అధిష్టానమై ఉంటుంది, నడిపిస్తుంది, తిష్ట వేసి ఉంటుంది. అధిష్టానాత్ చ ఇది 107వ సూత్రం. అధిష్టానాత్, శరీరం అవుతుందో శరీరం వల్ల వీటి యొక్క అధిష్టానం, ఇంద్రియాలకు, శరీరానికి, అంతఃకరణాలకు శరీరం, ఈ ఆత్మ
అధిష్టాత అయి ఉంటుంది, నడిపిస్తుంది. శరీరానికి కంటే భిన్నంగా ఉంటుంది, భిన్నంగా ఉండి నడిపిస్తుంది. అలాగే పరమపిత పరమాత్మ మొత్తం విశ్వాన్ని, బ్రహ్మాండాన్ని, ఆత్మలను, ఈ ప్రపంచాన్ని, జగత్తును అన్నిటిని నడిపిస్తాడు. కాబట్టి సర్వాధిష్టాత, సర్వాధారుడు, సర్వాధ్యక్షుడు, సర్వనియంత పరమపిత పరమాత్మ. అధిష్టానాత్ చైతి, ఈ శరీరంలో ఆత్మ అధిష్టానం, అధిష్టాత. బ్రహ్మాండములు పరమపిత పరమాత్మ సర్వాధిష్టాత. అధిష్టాత అంటే నియంత్రించేవాడు, నడిపించేవాడు అని అర్థం వస్తుంది. అంతేకాదు శరీరం వేరు, ఈ జీవాత్మ వేరు. జీవుడు, జీవాత్మ భోక్త. శరీరం ధర్మ సాధనం. ఈ శరీరం ద్వారా జీవుడు, జీవాత్మ పాపం పుణ్యాలు చేస్తాడు, అనుభవిస్తాడు, సుఖ దుఃఖాలు అనుభవిస్తుంటాడు. అందుకే భోక్తృభావాత్, భోక్త భావం ఉంటుంది. కాబట్టి పురుషుడు వేరు, శరీరం వేరు, రెండు వేరు వేరు. ఆత్మ భోక్త, భోక్త భావం ఉంటుంది. కాబట్టి శరీరం భోగించదు, శరీరం ఏమి తినదు. తినేది, అనుభవించేది, అనుభూతి చెందేది ఆత్మ, శరీరం కాదు. శరీరం సాధనం, అది కరణమే, పరికరం మాత్రమే. భోక్తృ భావాత్ అని చెప్పేసి 108వ సూత్రం ద్వారా స్పష్టం చేస్తున్నారు. చివరికి 109వ సూత్రంలో కైవల్యార్థం ప్రవృత్తి, ఈ ప్రవృత్తి అంతా కూడా, ఈ వ్యవహారం అంతా కూడా మనకైతే కనిపిస్తుందో, ప్రవృత్తి అంటే కనిపించేదంతా కూడా ఏం దొరుకుతుంది? ఆత్మ శరీరం కంటే భిన్నమే. ఎందుకంటే కైవల్యం, కైవల్యార్థం, ఇదంతా కూడా కైవల్యం కొరకే, మోక్షం కొరకే ఈ ప్రవృత్తి, ఈ వ్యవహారం అంతా. ప్రవృత్తి, బయట కనిపించే అయితే ఈ వ్యవహారం ఉందో దాన్ని ప్రవృత్తి అంటారు. బయట కనిపించే వ్యవహారాన్ని ప్రవృత్తి అంటారు. వృత్తి అంటే ఆలోచనలు, ఆలోచన వృత్తి అనాలి. బయట సమాజంలో వృత్తులు ఉంటాయి, కుల వృత్తులు ఉంటాయి, ఆ వృత్తి కాదు ఇక్కడ. వృత్తి, ప్రవృత్తి. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు అంటారు. మన ప్రవృత్తి, వృత్తి ఒకటి కావాలి. అక్కడ వృత్తి అంటే జీవనోపాధి చేసే పని అని అర్థం వస్తుంది. కానీ ఇక్కడ ప్రవృత్తి అంటే ప్రకృష్టంగా బయట కనిపించడం అని అర్థం. బయటకి ఏదైతే కనిపిస్తుందో వ్యవహారం అంతా కూడా అది కైవల్యం కొరకే ఉండాలి. మనం పడుకోవడము, కూర్చోవడము, లేవడము, తినడం అన్ని కూడా, ప్రతి చేష్ట, ప్రతి పని అంతా కూడా, ప్రతి కర్మ కూడా కైవల్యం కొరకే ఉండాలి. వాస్తవం అది, నిజానికి అది అవసరం కూడా. ఆకలి వేస్తుంది, తినడం, తినడం దేని కొరకు? ఆకలి తీర్చుకోవడం కొరకు. ఆకలి తీర్చుకున్న తర్వాత ఏం జరుగుతుంది? తృప్తి జరుగుతుంది, సంతోషం అవుతుంది. అది దేని కొరకు అంటే చివరికి మళ్ళీ సుఖం కొరకే. ఆ సుఖం నిరంతరంగా ఉండాలి, ఎప్పటికి ఉండాలి, విశుద్ధంగా ఉండాలని ప్రయత్నం చేస్తాం. ఇంకా సుఖం కావాలి, ఇంకా సుఖం కావాలి. ఆ సుఖం శుద్ధంగా ఉండాలి, విశుద్ధంగా ఉండాలి, ఎప్పటికి ఉండాలి, ఎల్లప్పుడూ దొరకాలి. అది ఎక్కడ దొరుకుతుంది? అది మోక్షంలో సాధ్యం, కైవల్యం అయితేనే. కాబట్టి కైవల్యార్థం ప్రవృత్తే చ, కైవల్యం కొరకే ప్రవృత్తి ఉండాలి. కైవల్యం కొరకు కాకపోతే అంత వ్యర్థమే. కైవల్యార్థం ప్రవృత్తే, దానికి భోగించాలి. భోగ అపవర్గార్థం దృశ్యం, కనిపించేదంతా కూడా భోగం, తర్వాత అపవర్గం కొరకే. కాబట్టి ఆదిలోనే మొదటి సూత్రం చెప్పేది అదే. అథ త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి, అత్యంత పురుషార్థ. యోగ దర్శనంలో చివరి సూత్రం ఉంది, 4వ పాదంలో. యోగ దర్శనంలో పురుషార్థ శూన్యానాం గుణానాం ప్రతిప్రసవ కైవల్యం స్వరూప ప్రతిష్ట వా చితి శక్తి ఇది. చివరి సూత్రం, 34వ సూత్రం. యోగ దర్శనంలో చివరి సూత్రం స్పష్టంగా చెబుతుంది, పురుషార్థ శూన్యానాం గుణానాం, గుణాల యొక్క పురుషార్థ శూన్యం అయిపోతుంది. వాటి యొక్క అధికారం లేకుండా వాటి ప్రతిప్రసవం అయిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతాయి, లయమైపోతాయి, కారణంలోకి, మూల ప్రకృతికి వెళ్ళిపోతాయి. ఇక మిగిలేదేంటి? కైవల్యం. అదే స్వరూప ప్రతిష్ట. ఈ శరీరం వెళ్ళిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? కైవల్యం అయిపోతుంది, కేవలం అయిపోతుంది, ఒంటరి అయిపోతుంది, ఏకాకి అయిపోతుంది. శరీరం యొక్క అవసరం లేదు, ఇంద్రియాల అవసరం లేదు, మనసు అవసరం లేదు, దేని యొక్క అవసరం లేదు, దేని యొక్క ప్రభావం లేదు. స్వరూప ప్రతిష్ట అవుతుంది. ఏది? చితిశక్తి. ఆత్మ యొక్క పేరు చితిశక్తి.
చైతన్య శక్తి, నేను చైతన్య శక్తిని, నేను వ్యక్తిని కాదు, ఈ శరీరం కాదు. ఈ విషయం అర్థం కావాలి. ఆత్మ సాక్షాత్కారం కావాలి. కైవల్యం కొరకే ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం, మోక్షం కొరకే ఈ ప్రవృత్తి ఉండాలి. మన ప్రతి ఆలోచన, ప్రతి మాట, తింటున్నా, పడుకుంటున్నా, లేచిన, ఆ తినడం, పడుకోవడం, లేవడం, మనం నవ్వడం, ఏడవడం అన్నీ కూడా కైవల్యం కొరకే ఉండాలి. కైవల్యం కొరకే ఇదంతా వ్యవహారం చేయాలి. మన ప్రవృత్తి దాని కొరకు ఉండాలి. కానీ అది జరుగుతుందా? జరగడం లేదు. కైవల్యం కొరకే ప్రయత్నం చేయాలి. మన అధ్యయనం కానీ, మన వ్యాపారం కానీ, మన వ్యవసాయం కానీ, వంట చేసుకున్న, బట్టలు ఉతికిన, పాత్రలు శుద్ధి చేసిన, ఏ వ్యవహారం చేసినా కైవల్యం కొరకే చేయాలి. ఎందుకంటే అసలు ఉద్దేశం అది, అసలు లక్ష్యం అది. కైవల్యం కొరకే స్పష్టంగా చెబుతున్నారు కపిల మహర్షి. కైవల్యార్థం ప్రవృత్తేశ్చ, దానికోసం ప్రయత్నం చేయాలి. అది కాకుండా, ఆ లక్ష్యం లేకుండా ప్రయత్నం చేస్తే వ్యర్థమే. ఇక మహతీ వినష్టి, ఈ జన్మలోనే, ఈ జన్మతోనే మోక్షం పొందలేకపోతే మహతీ వినష్టి అన్నారు ఉపనిషత్తులు. ఇహ చేద్ అవేదిత మహతీ వినష్టి, ఇహ ఈ జన్మలోనే అవేదిత తెలుసుకోకపోతే, మోక్షం పొందలేకపోతే మహతీ వినష్టి, మహానాశనం, మహావినాశనం అవుతుంది. చాలా నష్టం, కోల్పోతాం. జన్మ పోతుంది, మరో జన్మ, వచ్చే జన్మ మళ్ళీ మానవ జన్మ వస్తుందో లేదో. కాబట్టి ఈ జన్మలోనే కైవల్యం కొరకు ప్రయత్నం చేద్దాం. పరపిత పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంది, అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఉపయోగించుకోవడం, ఆ పని చేయడం లేదు. మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. అన్ని చుట్టూన్నాయి, మన లోపలే ఉన్నాయి, మన ముందరే ఉన్నాయి, అంతా ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి కానీ మనకు తెలియదు, మనం గమనించడం లేదు. వేరే మైకంలో ఉన్నాం, వేరే మత్తులో ఉన్నాం, ప్రపంచం మత్తులో గమ్మత్తులో ఉన్నాం, కొట్టుకుపోతున్నాం, వాయిదాలు వేసుకుంటున్నాం. అసలు వాయిదాలు వేసుకోవాల్సిన పని ఏంటి? ప్రాపంచిక పనులను వాయిదా వేసుకోవాలి. కానీ మనం అసలు లక్ష్యం, మన ప్రయాణంలో ఏది జరుగుతుందో, మన ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నాం. ప్రయాణాన్ని ఆపేసుకొని మన పని కాని దాన్ని వేరే పనులు చేస్తున్నాం, వేరే వాళ్ళ యొక్క, ఇతరుల పని చేస్తున్నాం. మనకు అవసరమైన పని, మన స్వార్థం ఏమిటి? కైవల్యం. అది స్వార్థం, ఆత్మ యొక్క స్వార్థం ఉండాలి, ఆత్మ యొక్క స్వప్రయోజనం అది. అది పక్కన పెట్టేసినాం. నిజానికి మన లక్ష్యాన్ని మర్చిపోయినాం, గమ్యాన్ని మర్చిపోయినాం, ప్రయాణం ఆపేసినాం, అక్కడ పడిపోయినాం, ఆగిపోయినాం. ఎవరి కొరకు? మన కొరకు కాదు. నిజానికి ఆగడం అనేది మన కొరకు కాదు. ఎవరి కొరకు ఆగుతున్నాం? చివరికి సమయం అయిపోయింది, వెళ్ళిపోవాల్సిందే. ఇక ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎందుకంటే గమ్యం మర్చిపోయినాం, లక్ష్యాన్ని మర్చిపోయినాం. జరుగుతుంది అది. చివరికి బాధపడుతున్నాం, కష్టాలు ఇరుక్కుపోయినాం, బంధనాలు బంధించబడ్డాం. అన్ని దుఃఖాలే, అన్ని కష్టాలే, అన్ని సమస్యలే. చివరికి అసంతృప్తి, నిరాశ, నిస్పృహలు. బాధపడితే లాభం లేదు. అందుకే తొందరపడాలి. అసలు లక్ష్యం మర్చిపోకూడదు. అసలు పని, ముఖ్యమైన పని మర్చిపోయినాం, అప్రధానం పట్టుకున్నాం. సందేహం చేసుకోవడం పక్కన పెట్టేస్తాం, వేరే పని చేస్తాం. చేయడం పక్కన పెట్టేస్తాం, వేరే పని చేస్తాం. మనలో మనం ఉండే ప్రయత్నం చేయాలి, అది మర్చిపోతాం. మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి, మర్చిపోతాం. మనసును స్థిరంగా ఉంచుకోవాలి, మర్చిపోతాం, పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే వేరే పనులు చూస్తాం. ఇది జరుగుతున్న పొరపాటు. మనలో ఇంకా రజోగుణం ఉంది, తమో గుణం ఉంది. ఒక్కోసారి సత్వగుణం కూడా మనల్ని బంధించేస్తుంది. రాగంతో సుఖం అనిపిస్తుంది కాబట్టి అది కూడా బంధన కారణం అవుతుంది. సత్వగుణం కూడా చివరికి బంధనం అవుతుంది, దాన్ని కూడా పక్కన పెట్టాలి. అందుకే మనం నడిపించేది సత్వగుణము, రజోగుణము, తమో గుణం. ఆరంభంలో సూత్రం చెప్పుకున్నాం. ఈ ప్రీతి అప్రీతి విషాదాలే మనం నడిపిస్తున్నాయి. సుఖంగానే ఉండాలనుకుంటాం, బాగానే ఉండాలనుకుంటాం, మోక్షం పొందాలని అందరికీ ఉంటుంది. కానీ వెనుక నుంచి వేరే శక్తులు నడిపిస్తున్నాయి, దుష్ట శక్తులు, రాక్షస శక్తులు నడిపిస్తున్నాయి. అవే సత్వరజతమ గుణాల ప్రభావం. వాటిని జయించాలి. మన స్వరూపం మనం తెలుసుకోవాలి. నేను
చితి శక్తిని, చైతన్య శక్తిని, నేను జడము కాదు నేను చేతనం అనే తన స్వరూపాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం చేస్తే అప్పుడు కైవల్యం. ఓం శం. పరమిత పరమాత్మకు, ఋషులకు, మాస్టర్కు ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. ఓం శం. శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. శాంతి పాఠం. ఓం జౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతిరోషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి సర్వం శాంతి, శాంతిరేవ శాంతి సా మా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే గురుజీ. ధన్యవాదాలు. ఓం నమస్తే. ఓం ఓం. ఇవాళ నుంచి మీరు చెప్పినటువంటి ముక్తి కోసమే తినటం, ముక్తి కోసమే తాగటం, ముక్తి కోసమే